దశరథ మాటకు ఎదురు చెప్పిన జోష్న చెంప పగలగొట్టిన దశరథ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. నా కూతుర్ని నా అల్లుడిని తీసుకొచ్చాను అని చెప్పేసి ఇక దశరథ అంటుంటే కాంచనాతోటి అప్పుడే ఇక జోష్న అయితే వస్తుంది. ఏంటి నాన్న ఏం మాట్లాడుతున్నావు? దీప నీ కూతురేంటి? మరి నేనెవరిని అని ఇక జోష్న అనేసరికి ఇంకా ఇంట్లో వాళ్ళందరూ బయటికి చూస్తారు. అప్పుడే జోష్న రావడంతో ఏంటి ఏం మాట్లాడుతున్నారు? నేను మీరు గుడికి వెళ్ళొచ్చినప్పటి నుంచి చూస్తున్నాను. ఏదో దీప ఏమి సొంత కూతురు అయినట్టు అందరికి ఎలా చెప్పుకుంటున్నారు? ఏం మాట్లాడుతున్నారు నాన్న మీరు అని చెప్పేసి ఇక జోష్న అంటుంటే ఉన్నదే కదా మాట్లాడుతున్నాను అని దశరథ అంటాడు. ఏమున్నది నాన్న ఏమున్నది? అసలు నాకు అర్థం కాక అడుగుతాను. ఎందుకని చెప్పేసి ఇలా ఇంతక నుంచి నాకు దీప కూతురు నా కూతురు అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. ఒక దాన్ని అంటూ నేను ఉన్నాను కదా, నన్ను మర్చిపోయారా? లేకపోతే దీపే మీకు ఏమన్నా సేవలు చేసిందని చెప్పేసి అన్నీ దత్తత తీసుకున్నట్టు చేస్తున్నారా మీరు అని ఇక జోష్న అడుగుతుంటే, జోష్న మాటలు తిన్నంగా రాని అని చెప్పేసి ఇక సరదా అంటుంటే, మరి తిన్నంగా కాకపోతే ఇంకెలా రావాలనా? నా మాటలు ఇలానే వస్తాయి. మీరు ఊరంతా తిరిగి నా కూతురు నా అల్లుడు నా కూతురు నా అల్లుడు అంటే ఏంటి? జోష్న కాదా మీ కూతురు దీప మీ కూతురు అన్నట్టు ఊరంతా అనుకుంటారు. మీరు అలాగే తిరుగుతున్నారు అని జోష్న అంటుంటే, అయ్యయ్యో అనుకుంటే అనుకోని నేనేమి పెళ్ళామనట్లేదు కదా, లేకపోతే ఇంకేమనట్లేదు కదా. నాకు కూతురుంది, దాంతోపాటు ఇంకో కూతురు ఉందని చెప్తాను. తప్పేముంది? అలా కాదు నాన్న, బయట తెలిసి చండాలంగా అనుకుంటారు. నీకు ఇంకొక పెళ్ళాం ఉందనుకుంటారు. నాకు ఇంకో పెళ్ళాం ఉండాలే ఏంటి? కూతురుంటే అసలు నాకు నువ్వే కూతురువి కాదేమో, తినే నా కూతురేమో అనుకోవచ్చు కదా జనాలందరూ అలాగా అని చెప్పేసి ఇక దశరథ అంటుంటే, డాడీ ఏం మాట్లాడుతున్నారు డాడీ మీరు అని కదా జోష్న అడుగుతుంది. మరి నువ్వు అడిగిన దానికి లాజిక్ లేనప్పుడు నేను చెప్పేదానికి కూడా లాజిక్ ఉండదు. ఇంకొకసారి టాపిక్ తీసుకురాకు. దీప నేను కన్న కూతురు అనుకుని తనకి కన్యాదానం చేసి మరి కార్తీక్ చేతిలో పెట్టాను. అలాంటిది ఇప్పుడు నా కూతురు కాదని నేను ఎలా చెప్పగలను? అంటే పెళ్ళి అయిపోయాక వదిలేయాలా? పీటల మీద కూర్చుని కన్యాదానం చేశాం కాబట్టి తను నా కూతురుతో సమానం అని చెప్పేసి కదా దశరథ అంటుంటే, అలా చెప్పు. మరి ఎప్పుడు లేనిది ఇవాళ ఏదో కొత్తగా నా కూతురు నా అల్లుడిని తీసుకొచ్చాను, దిష్టి అదితి అని చెప్పేసి ఇంట్లో తీయించావు. ఇప్పుడేమో ఇలా చేస్తున్నావు ఏంటి నాన్న? అసలు నువ్వు ఎప్పుడు ఉండేదే కదా, కొత్తగా మళ్ళీ ఇవాళెందుకు అంత గొప్పగా చెప్తున్నావు నువ్వు అని చెప్పేసి ఇక జోష్న అంటుంటే, నేను ఇలాగే చెప్తాను, నేను ఇలానే ఉంటాను. మీరే రోజు రోజుకి మారిపోతున్నారు. ఫస్ట్ నుంచి ఇష్టం వచ్చినట్టు ఏవేవో చెప్తున్నారు. తను నీ కూతురు అన్నట్టు చెప్తున్నారు. నాకు అసలు నచ్చట్లేదు డాడీ అని చెప్పేసి ఇక జోష్న అంటుంటే, నీకు నచ్చినా నచ్చకపోయినా దీప నా కూతురే, నువ్వు నా కూతురువే. నీకు అంతగా ఇష్టం లేకపోతే నా కూతురు అని చెప్పుకోవడం మానేయి. దీప ఎప్పుడు అలా నామోషి పడదు. నా కూతురు అని గర్వంగా చెప్పుకుంటుంది. నీకే నా కూతురు అని చెప్పుకోవడానికి నామోషిగా ఉంటే చెప్పడం మానేయి. అర్థమవుతుందా? అయినా మీకు తండ్రి తల్లి అవసరం లేదు కదా అని చెప్పేసి ఇక దశరథ అంటుంటే, డాడీ ఏం మాట్లాడుతున్నారు డాడీ? అసలు మీరు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా? మీరు బాగా దీప బావ మత్తులో పడిపోయారు అని జోష్న అంటుంటే, ఎవరి మత్తులో పడ్డానో ఎవరి మత్తులోంచి బయటికి వచ్చానో నాకు బాగా తెలుసు జోష్న. నువ్వు నాకేమీ చెప్పాల్సిన అవసరం లేదు, అంత వివరంగా కూడా చెప్పాల్సిన అవసరం లేదు. నాకు తెలుసు ఎవరు ఎలాంటి వాళ్ళో. నాకు కళ్ళున్నాయి బుర్రున్నాయి, నేను అన్ని చూడగలను. ఎవరు ఎలా సాయం చేస్తారో, ఎవరు ఏ క్షణంలో ఎలా ఉంటారో, ఎవరికి ఆపద కలిగిస్తారో నాకు అన్నీ బాగా తెలుసు. అన్నీ చూసే వచ్చాను. గత కొన్ని నెలలుగా చూస్తూనే ఉన్నాను, ఇప్పటికీ చూస్తూనే ఉన్నాను అని దశరథ అంటుంటే, అమ్మో ఇది ఇంకా లాగితే నా దగ్గరికి వచ్చేలా ఉంది. దాసుని కొట్టడం నాన్న అప్పుడు చూశారు కాబట్టి అవే మళ్ళీ అడగకుండా వదిలేశారు. ఒకవేళ ఇప్పుడు కానీ నేను కెలిగితే నాన్న రెచ్చిపోయి మళ్ళీ ఆ క్వశ్చన్గా అడిగితే నేను సమాధానం చెప్పాలి? ఎందుకు వచ్చింది? సైలెంట్గా ఉందాము అని జోష్న మనసులో అనుకుని సైలెంట్గా ఉంటుంది. సరే నాన్న, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నాకు మాత్రం మీ కూతురని చెప్పుకొని తిరగడం ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే చెప్పాను కదా జోష్న, మానేయమని అని చెప్పేసి కదా దశరథ అంటుంటే, నా మాటకి అసలు ఆ విలువే లేదు. ఇక్కడ నుంచి మాట లేని విలువకి నేను వెళ్ళిపోతాను. అసలు ఈ దీపం ఏం చేయాలో అసలు అలా చేయాలి అని చెప్పేసి దీపం మీదకి వెళ్ళిపోతుంటే జోష్న చెప్ప పగలగొడతాడు దశరథ. అయితే నాన్న దీప కోసం నన్ను కొడతారా? దీప కోసం నిన్ను కొట్టలేదు, నువ్వు చేసే పనిని ఆపడానికి కొట్టాను. అసలు దీప ఏం చేసిందని దీపం మీదకి వెళ్తున్నావు కొట్టడానికి? నేను కూతురుగా అనుకున్నాను. నేను ఇప్పుడు నా కూతురుగా పరిచయం చేస్తున్నాను. తప్పు నాది. తనేమి వద్దనే చెప్పింది. తన కూతురు నా కూతురుగా ఎవరికి చెప్పొద్దనే చెప్పింది. కానీ తను వద్దన్నా సరే నేను చేస్తున్నాను కాబట్టి నీకు కోపం నా మీద రావాలి. కానీ దీప ఏం చేసింది చెప్పు? దీపం చేసింది నిన్ను అని దశరథ అడుగుతుంటే, అవును అలా పెట్టన్నయ్య గడ్డి. అసలు ఎవరు గడ్డి పెట్టగా ఇది ఇలా తయారయ్యింది. చూసావా ఎలా ఎదురు సమాధానం చెప్పి మీదకి వెళ్ళిపోతుందో మనుషుల మీదకి. అలాగే కొట్టించినట్టుంది అందరినీ అని చెప్పేసి కాంచన అంటుంటే, అత్త నువ్వు లేనిపోనివన్నీ కలపకు అని జోష్న అంటుంటే, లేనిపోనివి కలపడానికి ఏముందే? చాలాసార్లు చాలా జరిగాయి, నేను బయట పెట్టట్లేదు అంతే. పోన్లే పాపం మా అన్నయ్య కూతురు కదా అని ఊరుకున్నాను ఎన్ని సంవత్సరాలు. కానీ ఇప్పుడు మాత్రం సిగ్గు లేకుండా నా కళ్ళ ముందు నా కోడల్ని కొడితే ఊరుకుంటున్నాను అనుకుంటావా? మా అన్నయ్య ఊరుకుంటారు అనుకుంటున్నావా?
కొట్టే ఛాన్స్ కూడా ఇవ్వను నేను, నీకు అర్థమవుతుందా అని చెప్పేసి ఇక కాంచన అంటుంటే అందరూ కలిసి ఒకటయ్యి నా మీద రివెంజ్ తీర్చుకుంటున్నారు కదా, నన్నే చంపదెబ్బ కొడతావా నాన్న, చెప్తాను నీ పని అని ఇక మనసులో అనుకుంటుంది జోష్న. అయితే ఇక జోష్న నువ్వు వెళ్ళొచ్చు అని ఇక దశరథ అంటుంటే వెళ్తాను డాడీ వెళ్తాను, అన్ని మమ్మీకి చెప్తానని చెప్పేసి ఇక కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయ్యో ఏమండి సుమిత్రమ్మ గారికి చెప్తానంటుంది, మళ్ళీ ఆవిడకి కానీ కోపం వస్తుందేమో అని ఇక దీప అంటుంటే ఏమీ కోపం రాదు, ఏం పర్లేదు, అర్థమవుతుందా దీప, తను ఏం చెప్పుకున్నా నువ్వేం చేసావే అని సుమిత్ర అడుగుతుంది. అది తెలివితట్లు లేకుండా తను ఏం లేదు, సుమిత్రకి అన్నీ తెలుసు. సుమిత్ర మళ్ళీ రివర్స్లో క్వశ్చన్ అడుగుతుంది, అప్పుడు దాని సమాధానం బట్టే అది తెలుసుకుంటుంది సుమిత్ర, ఎవరు తప్పు ఉందో ఎవరు తప్పుదో తెలుసుకుంటుందిలే, పదండి మనం ఆడుకుందాం అని చెప్పేసి ఇక దశరథ వాళ్ళు అయితే అందరూ కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక జోష్న అయితే ఇంటికి వెళ్ళి మమ్మీ మమ్మీ అని పిలిచిక సుమిత్ర దగ్గరికి అయితే వెళ్తుంది. మమ్మీ చూడు మమ్మీ డాడీ కొట్టారు, నేను తప్పు చేయకుండానే కొట్టారు చూడు మమ్మీ అని జోష్న చెప్తుంటే, తప్పు చేయకుండా ఆయన కొట్టరు, అది నాకు బాగా తెలుసు, ఎన్ని సంవత్సరాల నుంచి నేను ఆయనతో ఉన్నాను, నాకు ఆ మాత్రం తెలీదా అని సుమిత్ర అంటుంటే, మమ్మీ ఏంటి మమ్మీ నువ్వు నీ మనసాక్షిని నమ్ముతావా నీ కూతురుని నమ్మవా అని చెప్పేసి ఇక జోష్న అడుగుతుంటే, నేను మనసాక్షిని కాదు నేను ఆయన్ని నమ్ముతాను, చెప్పు నువ్వు పుట్టక ముందు నుంచి ఆయనతో ఉంటున్నాను, ఆయన ఎలా ఉంటారో ఎలా ఎవరిని కొడతారో ఎవరిని ఎలా తిడతారో నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వేదో తెంగరి పని చేస్తుంటావు అక్కడ, అందుకనే ఆయన కొట్టుంటారు, లేకపోతే అసలు చెయ్యి చేసుకోరు ఆయన, నాకు తెలీదా అని చెప్పేసి ఇక సుమిత్ర అంటుంటే, అందరూ కుమ్మక్కయ్యి నన్ను ఇరికించేశారు, కనీసం మా అమ్మ కూడా నమ్మడం లేదు నన్ను కొట్టారు నాన్న అంటుంటే, అసలు ఇంతలాగా ఎలా నన్ను ఇలా చేస్తున్నారు వీళ్ళు, ఛీ అని చెప్పేసి ఇక జోష్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అమ్మ జోష్న కోప్పడకమ్మా, నాన్న ఎందుకు కొట్టారో తెలుసుకుని ఆ తప్పును సరిదిద్దుకోవాలి ఇక సుమిత్ర అనేసి పడుకుంటుంది. ఇంకో పక్క పార్యాతం అయితే అవన్నీ చూసి, ఏంటిది తిను ఒక్కొక్కసారి నా మనవరాలాగా కనిపిస్తుంది, లేకపోతే ఒక్కొక్కసారి మాత్రం మళ్ళీ సుమిత్ర కూతురులాగా కనిపిస్తుంది, ఏంటిది అర్థం కావట్లేదు అని చెప్పేసి ఇక పార్యాతం అయితే జోష్న దగ్గరికి వెళ్తుంది. ఏంటి ఎందుకు కర్రు మిర్రు అని చెప్పేసి అంత కోపంగా ఉన్నావు, ఏమైంది అని చెప్పేసి ఇక పార్యాతం అంటుంటే, ఎందుకులే నిన్ను గ్రాని అని పిలవద్దన్నావు కదా, గ్రాని అని పిలవద్దన్నావు, నువ్వు నా నాన్నమ్మ కాదన్నావు, ఇన్ని అన్నావు, ఇక నేను నీతో ఎలా ఉంటాను, నీతో ఏం చెప్తాను, నీతో ఏం చెప్పను నేను అని జోష్న అంటుంటే, చెప్పవే ఏమైందో, ఏముంది నా చెంప పగిలింది, ఏంటి కొట్టారా, ఎవరు, ఇంకెవరు, మా నాన్న కొట్టాడు, అంత పెద్ద పిచ్చి పని ఏం చేసావే నువ్వు, ఏముంది దీప నాకు నచ్చలేదు, నాన్న అందరి ముందు కూతురు కూతురు అల్లుడు అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు, నాకు అది నచ్చక వెళ్ళి అడిగానని చెప్పేసి దీప మీదకి వెళ్తుంటే నాన్న కొట్టారు అని చెప్పేసి ఇక జోష చెప్పడంతో, తప్పేమీ లేదు, నువ్వు ఎప్పుడు చేసే పనే కదా ఇది, ఎప్పుడు చూసినా అందరిని మీద చేయి చేసుకోవడానికి వెళ్తావు, నువ్వే దెబ్బలు తింటావు, మీ నాన్న కొట్టాడా సరిపోయింది, కొట్టలేని మనిషి ఒకడు ఉన్నాడు అనుకుందని మీ నాన్న కూడా కొట్టారంటే ఇంకో పని అయిపోతుందిలే అని చెప్పేసి ఇక పార్యాతం అంటుంటే, ఏంటి గ్రాని నన్ను కొట్టడం నీకు నవ్వుగా ఉందా అని చెప్పేసి జోష్న అడుగుతుంటే, నవ్వులాటగా లేదే, నువ్వు ప్రతిదానికి ఇలాంటి విషయంలోకే వెళ్ళే ప్రతిసారి కొట్టించుకుంటావు, ఆ మాత్రం తెలీదా నాకు, నవ్వు రాకపోతే ఇంకేమొస్తుంది అని చెప్పేసి ఇక పార్యాతం అంటుంటే, నువ్వు నా గ్రానివి కాదు గ్రాని, ఒకవేళ నేనే నీ మనవరాలను అయి ఉంటే ఈ స్టేజ్లో ఉండుంటే నాకు మంచిగా సపోర్ట్ చేసేదాన్ని, ఇంతకు ముందు ఎలా సపోర్ట్ చేసేదాను, ఇప్పుడు నేను సుమిత్ర కూతురునని చెప్పేసి నువ్వు నమ్ముతున్నావు కాబట్టే కదా నాకు సపోర్ట్ చేయట్లేదు, నవ్వుతున్నావు, నాకు అర్థమైంది, అంతా అర్థమైంది అనిక జోష్న అంటుంటే, నీకు అర్థమైనా అర్థం కాకపోయినా నేను చెప్తున్నాను విను, నువ్వు నా మనవరాలివి కానే కాదు, బ్లడ్ శాంపుల్స్లో పాజిటివ్ వచ్చాక నువ్వు నా మనవరాలు అని ఎలా చెప్పుకుంటావే బుద్ధిలేందానా అని చెప్పేసి ఇక పార్యాతం అంటుంటే, నీతో డిస్కషన్ వేస్తని చెప్పేసి ఇక బయటకు వెళ్ళిపోతుంది జోష్న. అయితే అప్పుడే ఇక అందరు ఇంటికి వచ్చేస్తారు. ఇక జోష్న మాత్రం కోపంగా ఉంటుంది. ఏవండి ఏంటంట జోష్న ఎందుకు కొట్టారు అని ఇక సుమిత్ర రూమ్లోకి వెళ్ళిన దశరథన్ అయితే అడుగుతుంటే సుమిత్ర, ఏముంది దీప తన పంతం చేసుకుంటూ ఉంటే నేనే గొడవాడుతున్నాను, కూతురున్నట్టు చెప్తుంటే దానికి నచ్చక దీపం మీదకి వెళ్ళి మెడ పిసుకబోయింది, నేను ఆపాను, ఆగలేదు, అందుకని కొట్టాను, అందుకని చెప్పేసి ఇంతలా ముఖం మార్చేసింది అని ఇక దశరథ చెప్పడంతో, ఏ జోష్న నీకేం పని పాట లేదా, ఇక్కడికి వచ్చి కొట్టారని మాత్రమే చెప్పావు, అసలు దీపం నువ్వేం చేసావు మొత్తం పూర్తిగా చెప్పాలి కదా, ఏదో ఇంకా మీ ఇద్దరు డాష్ ఇచ్చుకుని ఏదైనా అయిందేమో అందుకని చెప్పేసి ఇద్దరికిద్దరిలా అయింది, అందుకని మీ నాన్న ఆపడానికి కొట్టారో తిట్టారో అనుకున్నాను, కానీ నువ్వు ఒక్కదానివే రెచ్చపోయి వెళ్ళిపోతే ఎలా కుదురుతుంది, చెప్పు అని ఇక సుమిత్ర తిడుతుంటే జోష్నని, మమ్మీ అది కాదు మమ్మీ, ఏం కాదు, నేను చెప్పానా, అప్పటికీ చెప్పాను నేను, ఆయన అలా కొట్టారంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది, నువ్వెందుకు అలా ఉన్నావు, ఎందుకు అలా చేశావు అని నేను అడిగితే నేనేం చేయలేదు మమ్మీ అని చెప్పేసి నాటకాలు ఆడావు, ఇప్పుడు చూసావా నువ్వు చేసిన అబద్ధం మొత్తం బయటపడింది అని చెప్పేసి ఇక సుమిత్ర అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందరి దృష్టిలోనూ బ్యాడ్ అయిపోతున్నాను, అందరి దృష్టిలోనూ చెడ్డగా అయిపోతున్నాను, ఆ దీప మాత్రం అందరి దృష్టిలోనూ చాలా మంచిదైపోతుంది, ఏం చేయాలి, దాన్ని ఎదొకటి చేయాలి, లేకపోతే నేనే ఎదొకటి చేయాలి, దాన్ని ఎదొకటి చేయాలి, నేను ఎదొకటి చేయాలి. ఇక జోష్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. అలాగా
జోష్న ఇంకా దీప దగ్గరికి వచ్చి, ఏ దీప చెప్పు, మా నాన్నకు అసలు ఏం చెప్పాడు దాసు, ఎందుకని చెప్పేసి మా నాన్న అంత సంతోషంగా ఉన్నాడు, ఏం జరిగింది చెప్తావా చెప్పవా అని చెప్పేసి ఇక జోష్న వెళ్ళి అడుగుతుంటే దీపాని. అయ్యో ఏం చెప్పారు పెద్దయ్య గారు, అదే జరిగిందండి, ఆయన ఎప్పుడొచ్చారో ఏం చేశారో కూడా మాకు తెలీదు, నేను మాత్రం గుడిలో ఉండి దీపాలు వెలిగించాను, నాకు మిగతాదేం తెలీదు అని చెప్పేసి ఇక దీప అంటుంటే, నీకు తెలియదంటే నేను నమ్మాలా, చెప్పు అసలు మా నాన్న వచ్చి ఏం చెప్పాడో, నువ్వేం విన్నావో, మీరంతా కలిసి ఏం చేయబోతున్నారో ఇప్పుడు చెప్పవే చెప్పు అని చెప్పేసి ఇక జోష్న అడుగుతుంటే, హలో పెద్ద మేడం గారు, మీరు నా ఆవిడ మీదకి వచ్చారంటే మళ్ళీ 10 సార్లు పిలుస్తాను, అర్థమవుతుందా అని కార్తీక్ వస్తే అప్పుడే అంటాడు, ఏంటి సపోర్టా లేక బ్లాక్మెయిల్ చేస్తున్నావా నన్ను, వీరందరూ అడ్డా చూసుకుని నన్ను బ్లాక్మెయిల్ చేయడానికి రెడీగా ఉన్నావా అని జోష్న అంటుంటే, మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేయాల్సిన అవసరం నాకేం లేదు, మీరు చేసిన తప్పులు కానీ అన్ని బయట పెడితే ఆటోమేటిక్గా అవే మీ పాలిట శాపాలు అవుతాయి అని చెప్పేసి ఇక కార్తీక్ అంటుంటే, ఏంటి ఏం మాట్లాడుతున్నావు, నేనేం తప్పులు చేశాను, మీరు చాలా మంచోళ్ళు కదా, మీరు ఏ తప్పు చేయరు, అందుకని మీకోసం పెద్ద విగ్రహమే కట్టారులే అని చెప్పేసి ఇక కార్తీక్ అంటుంటే, వెటకారాలు వద్దు బావా, మరి కాకపోతే ఏంటి, నువ్వు ఎన్ని తప్పులు చేసావో అది నీకే తెలుసు, నేను 2-3 దాచి ఉంచాను, కానీ అంతకు మించి ఇంకొకసారిగా నాకు నిజం తెలిసిందంటే అప్పుడు చెప్తాను నీ సంగతి అని చెప్పేసి ఇక కార్తీక్ అంటాడు. సరే బావా ముందు నిజం చెప్పండి, అసలు దాసు బాబాయ్ వచ్చి అక్కడికి ఏం చెప్పాడు చెప్పండి అని ఇక జోష్న అడుగుతుంటే, ఆయన ఏమొచ్చి చెప్తే నీకెందుకు, నీకు వాళ్ళకి సంబంధం ఏంటి, అయినా నువ్వు వాళ్ళతో మాట్లాడవు కదా, ఇప్పుడు ఏంటి నీ బాధ అని చెప్పేసి ఇక కార్తీక్ అడుగుతుంటే, నా బాధ ఎలా చెప్పుకోను, నిజం చెప్పాడా లేదని తెలియాలి నాకు అంతే అని మనసులో అనుకుంటుంది ఇక జోష్న అయితే. బయటికి చెప్పకపోతే మనసులోనే ఉంచుకో సరేనా అని చెప్పేసి ఇక కార్తీక్ అంటాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. బాయ్ ఫ్రెండ్స్.